హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ వీడియో వచ్చేసి పాలకూర ఉల్లికారం చేసి చూపించబోతున్నాను. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సర్ జార్ని తీసుకుందాము. ఒక 2-3 మీడియం సైజు ఆనియన్స్ను కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి, అవి మిక్సర్ జార్లో వేసుకొని అందులో కాస్తంత ఉప్పు, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారంను యాడ్ చేసుకుందాము. ఇప్పుడు 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాము కచ్చాపచ్చాగా. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కూరకు తగినంత ఆయిల్ను 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము. అందులోనే పోపుకు కావాల్సిన జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకొని కొంచెం దూరగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్టును పోపులో వేసుకుందామండి. ఇప్పుడు అందులోనే కాస్తంత పసుపు యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఆనియన్ పేస్ట్ ఎక్కడ అడుగంటకుండా బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పాలకూర అంటే ఇష్టం లేని వారు కూడా ఎంతో ఇష్టపడతారు, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాము ఆనియన్ పేస్టును. ఇప్పుడు బాగా ఆయిల్ తేలింది కదా అండి, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా పాలకూరను కడిగి కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా అండి, అది ఇప్పుడు ఆనియన్ పేస్ట్లో వేసుకోవాలి. ఎక్కువ శ్రమ లేకుండా పాలకూర ఉల్లికారంను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా 2 ఐటమ్స్తో ఇలా వండుకోవచ్చండి. పాలకూరను ఉల్లికారంతో బాగా మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. పాలకూర కాస్త మగ్గింది కదా అండి, పాలకూర నుంచి వాటర్ రిలీజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఎక్కడ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు పాలకూర అనేది 70% మగ్గిపోయింది కదా అండి, ఒకసారి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఇప్పుడు మూత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఆయిల్ బాగా పైకి తేలింది కదా అండి. ఇప్పుడు అలాగే చిన్న మంట మీద ఉంచుకొని కూరను బాగా కలుపుకుంటూ ఉండాలి. అంతే అండి, ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. ఎంతో సింపుల్గా ఉండే పాలకూర ఉల్లికారము. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరను వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. పాలకూర ఉల్లికారం రెడీ అయింది కదా అండి, ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. అంతే అండి, ఎంతో సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా గనుక ట్రై చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలతో సహా, పెద్దలతో సహా ఎంతో ఇష్టంగా తింటారు.